వెల్కమ్ టు ఛానల్ విషయం వీక్ష. ఈరోజు మనం మౌత్ ఫ్రెషనర్ సోంపు ఎలా తయారు చేయాలో చూద్దాం. థ్యాంక్స్ డాలీ. సో ఈరోజు మనకు విశ్రుత్ ఎలా తయారు చేయాలో చూపిస్తాడు. సో హాయ్ విశ్రుత్. హాయ్. సో ఫస్ట్ ఇందులో మనం సోంపు అనేది ఫ్రై చేసుకోవాలి. సో అది గ్రీన్ కలర్లో ఉంటుంది. సో కొంచెం బ్రౌనిష్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇనిషియల్గా. ఇందులో మనం సాల్ట్ వాటర్ వేసుకుని మళ్ళీ ఫ్రై చేసుకుందాం. మొత్తం చుట్టుపోయి మిక్స్ ఇట్ ప్రాపర్లీ. సో ఇది బాగా ఫ్రై అయ్యి క్రిస్పీగా వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. సోంపు ఫ్రై అయిన తర్వాత తీసి పక్కకు పెట్టుకొని నెక్స్ట్ మినపప్పు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేసరికి వేయించుకోవాలి. 1-2 minutes పడుతుంది. సో అది గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుందాం. దాని తర్వాత తీసి పక్కకు పెట్టుకుందాం. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇది తీసి పక్కకు పెట్టుకుందాం. దాని తర్వాత నువ్వులు ఇంకా వాము ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు నువ్వులు సెసామే సీడ్స్ యాడ్ చేయి. అది కొంచెం చిటపటలు ఆడే వరకు ఫ్రై చేసుకుందాం. కొంచెం రెడిష్ కలర్. ఇప్పుడు చెప్పిన విధంగా వాము వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిన తర్వాత తీసి పక్కకు పెట్టుకుందాం. ఫస్ట్ మనం సుప్ ముక్ విచ్ ఇస్ ధనియాల పప్పు వేయించుకుందాం కొంచెం క్రిస్పీగా అవ్వడానికి. తీసి పక్కకు పెట్టుకుందాం. అయిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకున్నాం కదా. సో ఇలా ఉంటుంది మిక్స్చర్. సో మనం ఇదంతా కూడా కలిపేసుకుందాం. మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్ తీసుకుని, సో ఇట్లాంటిది ఎయిర్ టైట్ కంటైనర్ తీసుకుని మనం అట్లీస్ట్ 6 months వరకు కూడా ఇది పాడవదు. సో ప్రతి మీల్ తర్వాత కూడా ఇది తీసుకోవచ్చు. ఇది తింటే చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. నేను అది ఒక లిస్ట్ కూడా పెడతాను ఏదేది హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ విశ్వ అండ్ వీక్ష. Bye bye. Have a great day. Bye.